శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రియమైన కుంభరాశి ప్రేక్షకులకు ఈ వీడియో మనం చూడబోయే విషయాలేంటంటే, జూలై నెల 8, 9, 10, 11 తేదీలలో వీరికి ఊహించని సంఘటనలు, మరి అవకాశాలు, పరిణామాల గురించి ఈ 4 రోజులు వీరి జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందా? అలాగే ఈ జూలై నెలలో వీరికి అసాధారణమైనటువంటి సంఘటనలేమైనా ఉన్నాయా? ఊహించని పరిణామాలు మరియు వాటికి సానుకూలంగా మార్చే పరిహారాలు ఏమేమి ఉన్నాయో, అన్ని విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ నెలలో మీరు ఈ 4 రోజుల్లో కూడా ఒక కొత్త జీవితాన్ని, జీవితంలో కొత్త మార్గాల్ని, ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలొస్తాయని కూడా గ్రహస్థితులు చెప్తున్నాయి. ఇక మనం చూసుకుంటే ఈరోజు అసలు విశేషాలేంటంటే, ఈ మంగళవారం రోజు గానీ, బుధవారం, గురు, శుక్రవారాల్లో కూడా ఈ 4 రోజులు కూడా మరి కొత్తగా ఊహించనటువంటి మార్గాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈరోజు జూలై 8 మంగళవారం. ఈరోజు మీకు అనుకోని విజయాలు అందించే రోజు. ఎందుకంటే, కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా ఒక కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త మార్గాలు ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు మీదేదైనా కొత్త వ్యాపారం మీరు సాధించాలనుకున్నా, మీరు మీ శత్రువులు అనుకున్నటువంటి వ్యక్తి ఒక నిర్ణయంలో వెనక్కి తగ్గే అవకాశం మీకు ఎంతగానో కనిపిస్తుంది. అనుకోని ఫోన్ కాల్ లేదా సమాచారం మీ కెరియర్‌ని ఒక కొత్త దశలో నడిపించవచ్చు. అసలు మీరు ఊహించలేరు. అది మీ భవిష్యత్తులో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని. అలాగే మీరు ఒక ఆలోచన, కొత్త వ్యాపారం ఆలోచనలు వస్తే అది మీరు కాగితం మీద రాసుకొని దాన్ని పక్కన పెట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. అలాగే వృత్తి మార్పు గురించి ఆలోచనలు చాలా లోతుగా ఆలోచించాలి. ఆ విధంగా మీరు నడవాల్సింది. అసలు ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మీరు ఊహించని విషయం ఏంటి అనంటే, మీరు అనుకున్న పనిలో మీరు విఫలమవుతారనుకుంటారు. కానీ అది మిమ్మల్ని భారీగా గెలుపులోకి తీసుకువెళ్తుంది. అది మీరు ఊహించని విధంగా అద్భుతంగా నిలబడే అవకాశాలు చాలా బలంగాను, చాలా బలిష్టంగాను ఉన్నాయి. ఈ జూలై నెలలో ముఖ్యంగా మీకు ఈ 8దో తారీఖు నుంచి గూడా మీకైతే సృజనాత్మకత చాలా పెరుగుతుంది. మీరు అనుకోని ప్రాజెక్ట్‌లు ప్రారంభించే అవకాశం గూడా ఉంది. ఒక చిన్న ఆలోచన పెద్ద ఆవిష్కరణలకు కూడా మీకు దారితీసే అంత అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో మీకు ఎటువంటి మార్పు లేదు. ఈరోజు మీరు అనుకున్న పనిలో విఫలమవుతారు. మాకు జరగదు. ఇంక మా జీవితం ఇంతే అనుకున్నటి పని కూడా ఈరోజు మీరు భారీగా గెలిచి దాన్ని పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ 4 రోజుల్లో. ఇందులో ముఖ్యంగా బుధవారం రోజున వీరికి గతంలో పెట్టినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మీపై వేసినటువంటి అప్రతిష్ట తుడిచిపెట్టే పరిణామం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మీపై బురద జల్లారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విషయంలో అయితే మిమ్మల్ని సమస్యలోకి తోసేశారో, అటువంటి పరిణామాలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి మంచిగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యక్తిగత సంబంధాల్లో కూడా మీకు సంబంధాల్లో కొంత అస్పష్టత ఉంటుంది. మీకు జీవితంలో భాగస్వామిలో చిన్న చిన్న వాగ్వాదాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది దూరం కోసం కాదు, మనసులో లోతులోని నిజం బయట పెట్టే అవకాశం సమయం మాత్రమే. అలాగే ఈరోజు కొంతకాలంగా మాట్లాడిన ఒక వ్యక్తి మీకు సహాయం చేయడం వల్ల ఒక గొప్ప మార్పొస్తుంది. ఇంట్లో పెద్ద వ్యక్తుల నుంచి అనూహ్యమైన పద్ధతిలో మీకు నిలబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఊహించలేనిది ఎలా విధంగా ఉంటుందంటే, మీరు భయపడుతున్న సమస్య అలా తేలికగా పరిష్కారం అవుతుంది. ఎవరు ఊహించని రీతిలో పరిష్కారం జరుగుతుంది. ఇది మీరు ఊహించని రెండవ రీతి. మొదటిది ఆల్రెడీ చెప్పుకున్నాం. అనుకున్న పనిలో విఫలమవుతారు అనుకుంటారు. కానీ మీరు భారీగా గెలుస్తారు. అలాగే రెండో దాంట్లో మీరు భయపడుతున్నటువంటి సమస్య ఇలా తేలికగా పరిష్కారం అవుతుంది. ఎవరు ఊహించని రీతిలో పరిష్కారం ఉంది. అలాగే ఈరోజు మీరు చూసుకున్నట్లుగైతే ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఆలోచన మీకు పెట్టే ముందు దీన్ని ఆచరణలోకి తీసుకెళ్తాం చాలా మంచిది. అలాగే ఈ నెల సృజనాత్మకత, ప్రేమలో వైవిధ్యం, నృత్యం గూడా మీకుంటుంది. అలాంటివి గూడా కనిపిస్తుంటాయి. ఇది ఆనందకరంగా కూడా అడ్డంకులు కూడా మారవచ్చు. స్థితిలో స్థితిస్థాపన అవసరం. అనుకోని ప్రణాళికలు మీకు మంచిగా అవగాహనతో నడిచే సంపూర్ణమైనటువంటి అంతర్గిక మార్పులు కూడా మీకు ఈరోజు జరగవచ్చు. ఇక చూసుకుంటే ఈరోజు మీకు ఒక గొప్ప రహస్యం కూడా పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకున్నటువంటి మించి లాభాలు పొందే అవకాశమైన రోజు. ఒక్క మెసేజ్ లేదా ఒక్క అడుగుతో ముందుకు వేయడంతో మీ ముందున్నటువంటి అవకాశాలు మొత్తం కూడా మీకు తలకిందులవుతాయి. ఏదైతే మీరు ఆ యొక్క మెసేజ్ ఎటునుంచి వస్తుంది, ఆ ఒక్క అడుగు ముందుకు వేయడంతో మీ ముందన్న అన్నీ కూడా తలకిందులవుతాయి అంటే అది మీరు ఊహించాల్సిన అవసరం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ జీవితంలో భాగస్వామి లేదా సన్నిహితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప రహస్యాన్ని మీతో పంచుకుంటాడు. అది మీరు అస్సలు ఊహించలేరు. ఇందులో ముఖ్యంగా ఊహించలేనిదేంటంటే, మీరు జీవితంలో ఎప్పుడూ ఊహించని వ్యక్తి మీ వైపు వచ్చి, ఒక కొత్త అవకాశం చూపించగలుగుతాడు. అసలు మీరు అది జీవితంలో ఊహించలేనంత మార్గాలున్నాయి. అలాగే ఈరోజు మీకు వ్యాపార రంగాల్లో కూడా ఒక కొత్త భాగస్వామి లేదా కాన్సెప్ట్‌లు మీకు ఆరంభించవచ్చు. అయితే పెట్టుబడులలో అవసరం పొదుపు కీలకంగా ఉండాలి. కొద్దిగా ఆర్థిక సాగునీటి మీకు ఇబ్బందులు కూడా కొద్దిగా నిలబడే అవకాశాలున్నవి. కాబట్టి అప్‌డేట్‌లకు మరియు వ్యయాలు మరియు రీగ్రోడ్ సంకేతాలు కూడా ఎక్కువగా నిలబడే అవకాశాలు ఎక్కువగా. కాబట్టి ఈరోజు మీరు యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా పార్ట్నర్‌షిప్‌లలో కానీ, కొంత అస్పష్టతలు కూడా ఉండవచ్చు. అంతర్గిక దొరతలు కనిపించవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా కుటుంబంలో నిషిద్ధమైనటువంటి మార్పులు, నిశ్శబ్దంగా నిలబడతారు. ఆరోగ్యకరంగా పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. మీరు వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మీకు ఈరోజు ఊహించని విధంగా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు. ఇక చూసుకుంటే ప్రేమలో పాత సమస్యలు తీరే అవకాశం. ఇక ఈరోజు మీరు శుక్రవారం కానీ, గురువారం కానీ ఈ పాత ప్రేమ సమస్యలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఒక వేదికగా మాట్లాడే అవకాశం ఉంది. మీ టాలెంట్ బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. మీ పేరు ఏదో గుర్తింపు రాబోతుందని కూడా ఆలోచించవచ్చు. ఒక ఆర్థిక పెట్టుబడి అనుకోని విధంగా కూడా మిమ్మల్ని ఫలితాలైతే అందిస్తాయి. ఇక ఈ పాత సమస్యలు తీరే అవకాశం అంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లోకి తీసివేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు, అలాగే ఒకే వేదికపై మీకు దగ్గరగా నిలబడి మీరు ఉన్న చోటనే మిమ్మల్ని సమస్యలు కలిగించేవారు ఎవరైతే ఉన్నారో, మీ టాలెంటు ఎదుటివారికి తెలిసినప్పటికీ మీ టాలెంట్ నుంచి మిమ్మల్ని పూర్తిగా దెబ్బలకు పడేసి, మిమ్మల్ని అసహనంలోకి లోటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి పేరుతో కూడా మీకు ఒక గుర్తింపు రాబోతుంది. అలాగే ఈరోజు మీరు పెట్టుబడులే గాని, మీకు చేసుకున్నటువంటి పనులే గాని ఆకస్మికంగా మీకు కొత్త ప్రాజెక్టుల ప్రేరణ రావచ్చు. ఇలా ఈరోజు మీకు అంతర్గక సహకారం కూడా మీకు అందవచ్చు. ఈరోజు మీకు కొన్ని అవకాశాలు, నూతనమైనటువంటి మార్గాలు కూడా నిలబడే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు నిలబడుతున్నాయి. 4 రోజులు కూడా ఆఫర్‌లు అనుకోని విధంగా వచ్చే అవకాశాలున్నవి. ఇంటర్వ్యూలతో కలిసి వ్యక్తులకు ఒప్పందాలు మరియు ఆఖరి నిమిషంలో కూడా మీపై కొద్దిగా మార్చబడే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అయితే ఈరోజు మీరు గమనించాల్సిందేంటంటే, మీరు ఈరోజు ఒక పరీక్షగా నిలబడతారు. ఈరోజు మీకు గురుగ్రహానికి సంతృప్తిపరిచేటువంటి అవకాశాలు, ఉద్యోగం మరియు వ్యాపార ఫలితాలు కూడా మీకిచ్చే అవకాశాలున్నాయి కనుక, ఈరోజు గురువారం రోజున మీరు వివిధ రకాల పళ్ళను మరి గుడి వద్ద దానం చేయటం చాలా ఉత్తమం. అలాంటి విషయాల్లో కూడా మీకు చాలా అద్భుతంగా కూడా నిలబడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇక చూసుకుంటే, ఇక మీకు ఆధ్యాత్మిక పరిణామాలు కూడా ఈ నెలలో ఈ రోజున 4 రోజుల్లో కూడా మీకు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక ప్రగతి పదంలో కూడా అందుబాటులోకున్నాయి. మరి ధ్యానము మరియు జపము మరియు హోమము చేస్తే అనుకున్నటువంటి పనులు త్వరగా నెరవేరుతాయి. ఇక కాకపోతే ఈరోజు మీకు జీవితంలో ఒక పాత బాధ కలిగిన విషయం మీరు ఊహించలేని విధంగా ఇప్పుడు ఒక శుభవార్తగా మారుతుంది. గతంలో జీవితంలో ఏదైతే పాత సమస్యలున్నాయో అలాంటి విషయాల్లో కూడా మీకు పోయి పూర్తిగా నిలబడే అవకాశాలైతే ఉన్నవి. ఇక మనం చూసుకుంటే మీరు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తుంటారు కానీ ఏ విషయాన్ని కూడా మీరు అడగరు. మీకున్న పరిజ్ఞానము, దారి చూపించే స్వభావము ఈ 4 రోజుల్లో మీకొక పెద్ద సహాయం చేస్తుంది. మీకొక అద్భుతంగా నిలబడబోతుంది. ఎక్కువగా లోపల ఆలోచిస్తూ ఉండే స్వభావం వలన మీకు మంచి అవకాశాలు మిస్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటిది జరగకూడదు. కాబట్టి మీరు ఏదైనా ఒక అడుగు ఆచితూచి నిలబెడతం వలన మీకు ప్రతి విషయాల్లో కూడా అద్భుతంగా నిలబడే మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ 4 రోజుల్లో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక 3 సార్లు నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మరిన్ని విజయాలుగా నిలబడుతుంది. అలాగే ఈరోజు మీకు
అంతర్గత శక్తి మీ మీద నమ్మకం పెరుగుతుంది. వాదనలు మరియు అనవసరమైనటువంటి దూకుడులు కొంచెం తగ్గించాలి ఈరోజు మీరు. పాత స్నేహితుల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని తేలిగ్గా తీసుకోకండి. అది మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే, ఈరోజు మీకు చేసేటువంటి ప్రయాణాల్లో కూడా, వెళ్ళేటువంటి మార్గాల్లో కూడా మీకు చాలా చికాకులున్నవి. గతంలో ఉన్నటువంటి వ్యక్తులే గాని, గతంలో ఉన్నటువంటి స్నేహితుల పరంగా గాని, వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని సమస్యల్లోకి తీసేసే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. కాబట్టి వాదనలకు వెళ్ళొద్దు. అనవసరమైన దూకుడు చేయొద్దు. అది మీ జీవితాన్నే గొప్ప మలుపు తిప్పవచ్చు. మీరు ఊహించని విధంగా మీకు కొత్త మార్పులు, కొత్త ఇబ్బందులు, సమస్యలైతే మీకు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం చూస్తే ముఖ్యంగా ఈ రోజున ఏ పనులైతే తలపెడతామో, ఏ పనులైతే మీకు జరగాలనుకుంటున్నారో వాటిపై మీకు విపరీతమైనటువంటి సంభాషణలు, మార్పులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాటల్ని ఎంచుకోవాల్సిన సమయం ఇది. అనుకోని ప్రణాళికలు కూడా మీకు సంపూర్ణంగా నిలబడుతున్నాయి. ఈరోజు సాధారణంగా కుటుంబంలో నిశ్శబ్దమైనటువంటి మార్గాలు, ఆరోగ్యపరమైనటువంటి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్ట్నర్‌షిప్ తోటి కొద్దిగా జాగ్రత్తలుగా నిలబడితే మంచిది. ఎవరు ఎలాంటి వారు ఏంటనేది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయం రంగాల్లో కూడా ఈరోజు కొద్దిగా భాగస్వాములు మరియు కాన్సెప్ట్‌లు ఆర్థికమైనటువంటి ప్రతి నిదానాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది. మీరు ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా మనం చూస్తే, సొంత రొటీన్‌లలోనే స్థిరత్వం ఉంటుంది. అంటే ఇది మీ యొక్క వెల్డింగ్ పాయింట్స్ మీకు ప్రేమ మరియు సృజనాత్మకత ఆధారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి మీరు ఏదైనా గాని సొంతంగానే రొటీన్‌లలోనే స్థిరత్వాన్ని ఎదుర్కోవాలి. అలాగే ఆలోచనాత్మక అలాగే ఆలోచన పూర్వక శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 2, 3 సార్లు పరిశీలించాలి. అలా పరిశీలిస్తేనే మీకు ప్రతి విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఇక పెద్ద పెట్టుబడులు, ఖర్చుల్లో జూలై నెల చివరి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఈ నెలలో కుంభరాశి వారికి మంచి సృజనాత్మకత మరియు భావోద్వేగ రంగాల్లో, ఆర్థికంలో మలినమైనటువంటి మనోభావాలు, హావభావాలు మధ్య ఆశ్చర్యకరమైనటువంటి సమయాల్లో కూడా అడుగుపెడుతుంది. ఇది ముఖ్యంగా వీరికి యోగాల సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా వీరి యొక్క మీ జాతకం రేఖలో గాని, మీ యొక్క మాసపు శక్తిని కూడా స్థిరంగా రొటీన్‌గా ద్వారా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. అలాంటి సమయంగా మీరు భావించాలి. అలాగే ఆశ్చర్యకరమైనటువంటి కొత్త మార్గాలు కూడా మీకు జరగనుండగా ముందస్తు జాగ్రత్తలు ఎన్నో అవసరం. అలాగే మీరు ఇలాంటి మార్పులన్నీ కూడా విజయం మరియు ఆనందంతో, ప్రశాంతంతో కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మీరు భావోద్వేగం మరియు ప్రతి జాతకం రేఖలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా అద్భుతంగా నిలబడబోతుంది. ఇక మీరైతే మాత్రము ఇవి కుంభరాశి వారికి జూలై నెలలో కొత్త జీవితాన్ని కొత్త దిశగా మారిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఊహించని మార్పులకు వేదిక కావచ్చు. మీరు ఏదైనా ఒక అనుభూతి లేదా అనుకోని పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, అలాంటి వాటిని మీరు 1కి 10 సార్లు చాలా జాగ్రత్తగా అంతఃకరణ శుద్ధితోటి చాలా జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి. ఇలాంటివి మరి మేము చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీకు జరుగుతున్నట్లుగా అయితే, లేదా జరగాలని మీరు ఏదన్నా మీకు ఉన్నట్లుగా అయితే మాకు మరిన్ని జ్యోతిష వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి అలాగే ఒక లైక్ అయితే చేయండి. తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ అయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఇక జ్యోతిష్యము, సత్యము, సమాచారమే శ్రేయస్సుగా జై కృష్ణ, జై జై కృష్ణ అని మనస్ఫూర్తిగా మీకై చెప్తున్నాను. ఇక స్వస్తి.